పరిశ్రమలు క్వారీలలో భద్రతను పర్యవేక్షించవలసిన అధికారులు పరిశ్రమల కార్మిక కాలుష్య నియంత్రణ శాఖల అధికారులు మామూలు మత్తులు జోగటం వల్లనే కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి పారిశ్రామిక వాడలోని పరిశ్రమలు మరియు VTPS నుంచి కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ విమర్శించడం జరిగింది. ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల పరిశ్రమలలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. కార్మికులకు ఈనాటి వరకు కూడా ₹1 సహాయం వారి యజమానుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ సహాయం పొందల. ఇది ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తున్నాం. జూలై 16వ తేదీన సంఘటన జరిగితే ఈనాటి వరకు కూడా లేబర్ ఆఫ్ కాంపెన్సెన్సీ యాక్ట్ లేబర్ కమిషనర్ ప్రతి వారికి కూడా పేరు పేరున వయసును బట్టి బీబీ నాయక్ 12,93,000 రూపాయలు కాంపెన్సేషన్ అని చెప్పేసి లేబర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెండో నిపుడు భద్ర దుర్గారాజు 16,689,000 రూపాయల 150 రూపాయలు దీనికి చెల్లించాల. అలాగే మూడవది రామ్దేవ్ భాగల్ ఈయన ఛత్తీస్గఢ్ నివాసి, చిద్దికొండూరు మండలం చిత్తూరులో నివాసస్తులు. దీనికి 14,77,950 రూపాయలు చెల్లించమని చెప్తే కనీసం ఇది లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ వారి యజమానులు పాటించాల. అందుకని మేము డిమాండ్ చేసేటువంటిది ఈ ప్రమాదానికి కారణభూతమైనటువంటి పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్స్ వర్క్స్ వాళ్ళని తక్షణమే సీజ్ చేయాలని చెప్పి జరుగుతున్నాం. గత సంఘటన జరిగిన దగ్గర నుంచి సిపిఐ నిరంతర పోరాటం చేస్తున్నది. ఇవాళ మా పోరాట ఫలితంగా సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ ఇవాళ దొరబండ క్వారీల్లో అక్కడ కిలేశ్వరం క్వారీల్లో సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ పర్యటిస్తున్నాడు. ఇది ఒక రకంగా కార్మిక న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ రావడం అంటే చిన్న విషయం కాదు. కేవలం మా పోరాట ఫలితంగానే ఇవాళ సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ వస్తున్నాడు. కాబట్టి ఎటువంటి సేఫ్టీ మెథడ్స్ లేనటువంటి కారణంగా, ఎటువంటి భద్రతా చర్యలు లేనటువంటి కారణంగా కార్మికులు చనిపోతున్నటువంటి పరిస్థితి, చట్టు బానిసల్లాగా చేసినటువంటి పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. క్వారీల హద్దులను ప్రకటించాలి. ఈ ప్రభుత్వానికి కానీ మైనింగ్ సెక్షన్ కానీ మామూలు మత్తుల నుంచి బయటపడి క్వారీ హద్దులు ప్రకటించమని చెప్పి దానికి అవసరమైతే ఒక వైట్ పేపర్ ని ఎన్టీఆర్ జిల్లాలో ఏవైతే మైనింగ్స్ ఉన్నాయో ఆ మైనింగ్స్ అన్నిటి కూడా శాఖపత్రం రిలీజ్ చేయమని చెప్పి ఆ శాఖపత్రంలోనే ఆ హద్దుల్ని హెక్టారా 2 హెక్టార్ల 1 హెక్టార్ తీసుకుంటున్నారు, 10 హెక్టార్లు తవ్వుకుంటున్నారు. కాబట్టి హద్దుల్ని ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, మైనింగ్ సెక్షన్ నిజాయితీ ఉంటే హద్దులు ప్రభుత్వం చెప్పి కోరుతున్నాము. 99 క్వారీలకు పర్మిషన్ ఉంటే 50 క్వారీల అధికారిక